ఇంతవరకు మీ దైవ జిల్లాలో ప్రభా మీ యొక్క ఆత్మాభిషేకంతో మీరు నింపి మీరే మాతో మాట్లాడిన విధానమును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవన బిడ్డల ప్రభా ఈ దినాలలో ప్రభా నిజముగానే భయంకరముగా ఉంటూ ఉన్నారేసయ్యా. అయా భయంకరముగా ఉంటూ అయా మరణ సమయాలలో ప్రభా అయా మరణిస్తూ ఉన్నారేసయ్యా. అయా మీ లేఖనములు చూడని తండ్రి రాజవీధులలో యవన బిడ్డలు చనిపోతారని ప్రభా పసిపిల్లల మీదకి అయా తండ్రి నా మరణ పాశములు వస్తాయని మీ లేఖనములు చెప్పలేవు ప్రభా. కనుక తండ్రి ఈ సమయంలో ప్రభా అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభా మేము ప్రార్థించుచూ ఉన్నాం యేసయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. అయా మా పట్టణములలో ఉన్న ప్రభా అయా మా గ్రామములలో ఉన్న ప్రభా అయా మా వీధులలో ఉన్న యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము రాజా. యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు క్షమించండి అయ్యా. మీరు మన్నించండి అయ్యా. మీరు కరుణించండి అయ్యా. అయ్యా కనికరించమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా. మీరు తప్ప ఈ లోకములో క్షమించువారు ఎవరు లేరు యేసయ్యా. మీరు ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన పిల్లలందరూ ప్రభా మీ పని చేయాలి. మీ సన్నిధిలో ఉండాలయ్యా. మీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధికి రావాలి ప్రభా. అయ్యా వారి మనసుని మీరు దయచేయండి. మీరు మార్చండి అయ్యా. మీరు మార్చండి. వారందరినీ మీరు క్షమించండి ప్రభా. ఇంతవరకు ప్రభా దైవజనుల ద్వారా విన్న మీ మాటల ప్రభా ప్రతి హృదయములలో పదిలపరచుకొని తండ్రి మీ మాటల ప్రకారం జీవించి నడుచుకోవటానికి మీ కృప చూపి మీ నామమునికే మహిమ పొందుకొనమని చేరిన మమ్మలను కూటమును మీ హస్తములకు అప్పగించుకుంటూ మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమును అడుగుచు ప్రార్థిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. దయచేసి పాడండి. నా గొంతు లేదు, పాడతారులేదు. స్తోత్రం. గడచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతించాలి. లేక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మది నుంచాలి. గడచిన సంవత్సరములు కాచిన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి. ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. పుట్టిన రోజు మనసైన వేడుక రోజు. జాషువా గారు పుట్టిన రోజు మనసైన వేడుక రోజు. జాషువా గారు పుట్టిన రోజు మనసైన వేడుక రోజు. హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday to you, dear Kasmaya. Happy birthday to you. Amen. Hallelujah. Thank you. పాడుకుంటా పోతే మధురం ఉండిద్ది. మధురమైన రాత్రి అయింది. ఆ తర్వాత హోల్ నైట్ ప్రేయర్ ప్రార్థన చెప్పాలి. ప్రార్థించి అందరం ఎక్కువ అందరం చేయాలి. అందరం చేద్దాం. అయ్యగారి కోసం, వారి కుటుంబం కోసం, పరిచర్య కోసం. అక్క అలిగినారు ఉంచండి. జాషువా గారు, అక్క గారు,
మన గ్లోరీ అమ్మ గారు వీళ్ళందరూ కూడా ఒక బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేసిన వాళ్ళు. పురుషులు స్త్రీలు అందరూ ఒకసారి ఉండరు, ఎవరి క్యాంపస్ వాళ్ళకే ఉండిద్ది. అయితే సీనియర్స్ ఎవరయ్య గారు? మీరు సీనియర్ బ్యాచ్ 1 year. అక్క గారు, పాస్టమ్ గారు వీరు ఒక బ్యాచ్ అన్నమాట. అయితే ఎక్కడెక్కడున్న మనం అందరం కూడా దైవజనులకి దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి చేతులెత్తి కృతజ్ఞతతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. దేవుడు రానున్న సంవత్సరాలలో ఇంకను అభిషేకించి తన మెండైన అభిషేకముతో తన రాకడ కొరకు అనేకులను సిద్ధపరచు ఏలియా వంటి ఆత్మగల దైవజనునిగా దేవుడు అభిషేకించినట్లు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు నాయన. మీ దాసులు జాషువయ్య గారిని బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు మీ దాసుని మీ సన్నిధిలో సహవాసముతో కూడి మేమందరం ఈ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మా భాగ్యముగా మేము ఎంచుకుంటున్నాం. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. కేవలం నీ కృప మాత్రమేనైనా. నీ కృప లేకపోతే మరొక దినము మాది కాదు. ఎంతోమంది యవన బిడల పట్ల నశించిపోతున్నటువంటి అయ్యా నాయన తండ్రి, అయ్యా పసి పిల్లల పట్ల నాయన తండ్రి ఎంతో భారము కలిగినటువంటి వర్తమానములు ఈ 2 దినాలు మాతో నాయన తండ్రి పంచుకున్నారు. అయ్యా నాయన తండ్రి ప్రభా, వీటి భారభరితమైనటువంటి ఆత్మచేతనైనా మీ దాసులు మీ పరిచర్యల ముందు కొనసాగుతాం. బలమైనటువంటి రెట్టింపు ఆత్మ ఈ కడవరి దినాల్లో మెండుగా నీ దాసును అభిషేకించుగాక. మీ మహిమ పొందమని ఇలాంటి జన్మదినాలు అయా మీ దాసుని వ్యక్తిగత జీవితంతో పాటు అనేకులను క్రీస్తులో జన్మించే విధంగా నడిపించినట్లు మీరు బలపరిచి వాడుకోమని యేసయ్య ప్రశస్త నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గారు సోదరనుకుంటా అయ్యగారు వాళ్ళ సంఘంలో మంచి అలవాటు. దీపాలారి సంపలారి చేసినట్టు మరి దీపాలారి చేస్తారు పుట్టినరోజు నేను. ఓకే, మంచిది. హ్యాపీ బర్త్డే టు యు అయ్యగారు. ముందు